మొన్న ఎళ్లి చెప్పుకున్న లెక్క. అది తర్వాత. ఇప్పుడు గాదు గదా! ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే కర్ణాటకలో గాని, అవును. ఆ తెలంగాణలో అర్జీ గాని నేను చేసినప్పుడు ఏంటంటే వీటిట్లో నష్టం అంటే వచ్చే ఆదాయం తగ్గుతది. హ్మ్. పోయేదేం లేదు గదా! అవును. రూ. 1000 అనుకునేది హ్మ్. 450 వస్తది. 550 వస్తది. అదే రూ. ఆదాయం తగ్గుతది. 450 పోతుంది. హ్మ్. హ్మ్. దానివల్ల ఇమ్మీడియేట్ ప్రాబ్లమ్ ఏం లేదు. లాంగ్ రన్నింగ్‌లో బస్సులు కొనాలంటే కష్టం. హ్మ్. ఆర్టీసీది ఏం చేస్తాం మనం? హ్మ్. జగన్ టైంలో ప్రాఫిట్స్‌లోకొచ్చింది ఆర్టీసీ. హ్మ్. ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం ప్రభుత్వం వల్ల రిలీజ్ చేసారు. ప్రాఫిట్స్‌లోకొచ్చింది. హ్మ్. ఈ ఆర్టీసీకి సంబంధించిన స్థలాలు లీజులకి ఇవ్వడం, హ్మ్. వీటి వల్ల కొంత కలెక్షన్ సంపాదించారు. హ్మ్. ఇప్పుడు అది ఇప్పుడేమవుతది? ఈ 400,00,00,000, 500,00,00,000 హ్మ్. ప్రభుత్వం ఏమి ఇవ్వదు. హ్మ్. ఇప్పుడు తెలంగాణలోనూ అదే జరుగుతోంది. హ్మ్. డబ్బులేమి ఇవ్వట్లా. హ్మ్. అక్కడ కర్ణాటకలోనూ అంతే. హ్మ్. ఆర్టీసీ చైర్మన్‌లుగా ఎవరు? ఐపీఎస్ ఆఫీసర్‌ని పెడతారు. హ్మ్. వీళ్ళు లెటర్ రాస్తుంటారు. ఆ లెటర్‌లు బయటికి చూపించరు. హ్మ్. వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళు బయటికి చెప్పరు. హ్మ్. ఒక 2, 3 ఏళ్ల తర్వాత బస్సులు లేక జనాలు కింద మీద కొట్టుకు చస్తారు ఆ చూడండి. బస్సులు పాడైపోయి వాటిని రిపేర్ పాడైపోయి చేయించకుండా ఏదంటే హ్మ్. అప్పుడు మళ్ళీ ఏం చెప్తారంటే ఇక్కడ మనకు ఆంధ్రాలో అయితే జగన్ ఇదంతా నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని అని చెప్తాడు. హ్మ్. అంతకు మించి ఏం లేదు. హ్మ్. బేసిక్‌గా అంటే జరగబోయేది. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా భారం అవుతదా రేపొద్దున ఆర్టీసీ నిజంగా? ఆ పరిస్థితి ఉంటే 450,00,00,000 నష్టం అంటే? మేబీ అది అవ్వకపోవచ్చు. జీతాల వరకు వెళ్ళిపోవచ్చు. హ్మ్. హ్మ్. మిగతాది సమస్య ఉండొచ్చు. హ్మ్. అంతవరకే. అంటే అందులో కొత్త బస్సులు ఎందుకంటే మనకి తేవాలన్నా